ఉంటది, నెయ్యిలో డాల్డా కలపడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవేంటంటే ప్రాణాంతకం, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలని ఎవడు కలపడం. కాకపోతే 100 రూపాయల లాభంలో 110 రూపాయలు రావాలని కోరుకుని కలిపేవి. ఇవి అనారోగ్యం పాలవుతాయి అన్నటువంటి దాంట్లో నో డౌట్. అనారోగ్యం అనే కంటే కూడా దాని వలన లభించే ఆరోగ్యం మనకి రాదు. నెంబర్ 1. రెండవది అనారోగ్యం. ఇది ఒక ఆస్పెక్ట్. వీటికి పరిష్కారం ఏంటయ్యా అంటే మనము ల్యాబులు ప్రతి ఊరికి 10 ల్యాబులు పెట్టాలి. నేను దాని తర్వాత ఈ వార్తలు రాశాక కొంతమంది ఉద్యోగులు ఫీల్డ్ లో కలిసినప్పుడు చెప్పారు, ఈ దాన్ని ఏమంటారు, వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళే చేస్తుంటారు. వాళ్ళు చెప్పారు, సార్ మేము ఉండేది ఒక 10 మంది ఉంటాం. ఈ 10 మందివి ఊళ్ళో ఎన్ని వేల షాపులు ఉన్నాయి మీకు తెలీదా? అన్ని వేల షాపులు మేము తనిఖీ చేయగలుగుతామా? చేశాక ఇక్కడ సీజ్ చేసి ఎక్కడికో పంపించాలి, ల్యాబ్కి, హైదరాబాద్కో బాంబేకో ఎక్కడికో. వాడు చూసి ఆ రిపోర్ట్ పంపించడానికి ఇట్లాంటి మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. మన నివేదిక వచ్చేటికి 4 నెలల 5 నెలలు అవుతుంది. ఈ లోపు ఈ సరుకు నేను సీజ్ చేయడానికి కల్తీ అని తెలియకుండా చేస్తే 5 నెలల్లో ఇది పాడవుతుంది అంటాడు వ్యాపారస్తుడు. రేపు గొడవ పెట్టుకుంటాడు, వ్యాపార సంఘాలు వస్తాయి. సీజ్ ఎప్పుడు